కుడిపాక్షంలో కూర్చొని ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అదే యేసు నీలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? నీలో ఉన్నాడు యేసు. గుణదాలు వెళ్ళవలసిన పని లేదు, గుండుగించుకోవడానికి గౌరీపట్నం వెళ్ళవలసిన పని లేదు. తల్లిని హైలైట్ చేయకూడదు. పాత్ర అంతే. ఆ పాత్రలో నువ్వైనా ఉండొచ్చు, నేనేమైనా ఉండొచ్చు. మన పాత్రలో మనం దేవుని కాదు, సజీవుడు యేసు ఆయన ఒక్కడే. ఆమె చెప్పండి గట్టిగా. ఆయనను మాత్రమే హెచ్చించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే మనం పూజించాలి. ఆయన ఒక్కడే సజీవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే విమోచకుడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేసేవాడు, దత్తపుత్రులుగా విమోచించేవాడు ఆయన ఒక్కడే. ఆయన మన జీవితాలను పెంచుకుని వాక్యానుసారంగా మన ఆత్మస్థితిని అడ్డుకోవాలి. ఆయన మాత్రం హైలైట్ చేయాలి, ఆయన మాత్రమే పూజించాలి. తల్లిని కాదు పూజించవలసింది.